మేము బృందావన్ రీచ్ అయ్యేలోపు మధ్యాహ్నం 3 అయింది. ఇంకా బృందావన్ తిరగడానికి వెళ్ళిన వాళ్ళ హెల్ప్తో ఒకరి కాంటాక్ట్ అయితే తీసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ అన్న హెల్ప్తోనే హోటల్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ మనం స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇక్కడ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆశ్రమంలో ఉండే ప్రాసెస్ మాకైతే పెద్దగా ఐడియా లేదు. అందుకనేసి మేము హోటల్లోనే ఉన్నాము. ఓన్లీ 1 డే కోసం అయితే తీసుకున్నాము. మీరు ఎప్పుడైనా బృందావన్ వెళ్తే హోటల్ ప్రైస్లు వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. మేము ఉన్న రూము మీరు అయితే చూసారు కదా, అది వచ్చేసి మాకు 1100 అయితే పడింది. ఎక్కువ పడిందో తక్కువ పడిందో నాకైతే తెలియదు. స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఈ రేంజ్ నుంచి ఉంటాయి. మేము రూమ్ లోకి దిగగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా మందిర్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మందిర్లు పొద్దున 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. 12 కాగానే బంద్ చేసేసి 4:30 తర్వాత తెరుస్తారనమాట ఈవినింగ్. మేము 4కు ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఇంకా 4:10 అట్లా అయిందనమాట. ఇక్కడ క్యూ లైన్స్ అనేటివి మీరు చూసారు కదా స్టార్టింగ్ లో, అలాగే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏ మందిర్ దర్శనం చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.